Hi my dear electrical aspirants. నేను మీ రాజశేఖర్ సార్ ఫ్రమ్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. అందరికీ తెలుసు త్వరలో మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అందరూ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు. ఇంకా ఫర్ జూనియర్ లైన్మెన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో బ్యాచెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సార్. ద వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్సలెంట్గా కోచింగ్ ఇచ్చే వాళ్ళలో నౌ ఇన్ హైదరాబాద్ ద వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ అవర్ సాయి మేధా దిల్సుఖ్ నగర్. అయితే మన జూనియర్ లైన్మెన్ వాళ్ళకి వెన్స్డే నుంచి బుధవారం నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సార్. ఇద్దరికి సార్ తెలుగు మీడియం వాళ్ళకి అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సెపరేట్గా న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్. ఈ న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి ఎప్పటి నుంచి సార్ అంటే బుధవారం నుంచి సార్, వెడ్నెస్డే నుంచి మనకు స్టార్ట్ అవుతున్నాయి. బుధవారం డేట్ ఎంత సార్? డేట్ వచ్చేసి ఇవాళ 16 కదా, 17, 18 అనుకుంటాను సార్. అంతేనా సార్? బుధవారం డేట్ అంతేనా సార్? సో 18th నుంచి మనకు న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మన తెలుగు మీడియం వాళ్ళకి నాగరాజు సార్ ద స్పెషలిస్ట్ ఇన్ ఎలక్ట్రికల్ సార్ తీసుకుంటారు. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నా క్లాస్ ఉంటుంది సార్. వీళ్ళకి న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అది కాకుండా సబ్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకి కూడా వెడ్నెస్డే నుంచి న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సార్. అన్ని బ్యాచెస్ కూడా వెడ్నెస్డే నుంచి మళ్ళీ న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కొంచెం మీ ప్రిపరేషన్ని చాలా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటి నుంచి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఆల్మోస్ట్ మీరు చూస్తుండగానే సెప్టెంబర్లో 50% అయిపోయింది. ఇంకొక 15 days అయిపోతే అక్టోబర్ వచ్చేసింది సార్. నోటిఫికేషన్ వచ్చిందంటే మీకు టైం ఉండదు సార్ ప్రిపేర్ అవ్వడానికి. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఈ జూనియర్ లైన్మెన్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సాయి మేధా JLM అనే యాప్ ఉంటుంది సార్. ఈ యాప్లో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి చాలా క్లియర్గా. అండ్ సబ్ ఇంజనీర్ వాళ్ళకి సాయి మేధా ఈసెట్ అనే యాప్లో సబ్ ఇంజనీరింగ్ వాళ్ళకి సెపరేట్గా వీడియో క్లాసెస్ ఉంటాయి. అండ్ సాయి మేధా గేట్ అనే యాప్ వచ్చేసి మీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేయొచ్చమ్మా. వీళ్ళకి సెపరేట్గా ఉంటుంది సార్. ఇది జనరల్గా మన జూనియర్ లైన్మెన్ వాళ్ళకి, సబ్ ఇంజనీర్ వాళ్ళకి, అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళకి వెడ్నెస్డే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ యాక్చువల్గా ఈ వీడియోలో మనము పవర్ ట్రాన్స్ఫార్మర్కి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి మధ్యలో డిఫరెన్సెస్ చూద్దాం సార్. లాస్ట్ క్లాస్లో ఆటో ట్రాన్స్ఫార్మర్కి 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి మధ్యలో డిఫరెన్సెస్ చూసాం. ఇప్పుడు పవర్ ట్రాన్స్ఫార్మర్కి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి మధ్యలో డిఫరెన్సెస్ చెప్పండి సార్. ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో ఏది హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అంటే మీరు ఏం చెప్తారు సార్ అంటే ఖచ్చితంగా పవర్ ట్రాన్స్ఫార్మర్ అనేది హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మరు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. ఇది లో వోల్టేజ్ అప్లికేషన్స్కి వాడతారు. లో వోల్టేజ్ అంటే ఎంత సార్ అంటే 33 kV కన్నా తక్కువ వోల్టేజ్ అప్లికేషన్స్లో వాడేదాన్ని మనం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మరు లో పవర్ రేటింగ్ అప్లికేషన్స్కి వాడతారా, హై పవర్ రేటింగ్ అప్లికేషన్స్కి వాడతారా అని క్వశ్చన్ అడిగితే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని లో పవర్ రేటింగ్ అప్లికేషన్స్కే వాడతారు సార్. లెస్ కేవీఏ జనరల్గా లో పవర్ రేటింగ్ అప్లికేషన్స్ అని చెప్పొచ్చు, లేదంటే లెస్ కేవీఏ అప్లికేషన్స్కి అని చెప్పొచ్చు. ఇక్కడ ఏం చెప్తారు మీరు? హై వోల్టేజ్ అప్లికేషన్స్కి అని చెప్తారు, అంటే గ్రేటర్ దాన్ 33 kV అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారు? లెస్ కేవీ అయినా హై కేవీ అయినా అంటే హై కేవీఏ అప్లికేషన్స్కి అని చెప్తారు. మీరు ఆల్రెడీ మీకు తెలుసు. మరి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ని ఎక్కడ వాడతారు సార్ అంటే ఎక్కడ వాడతారు సార్? మన పవర్ సిస్టంలో జనరేషన్ ఉంటుంది, ట్రాన్స్మిషన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా. మరి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ వాడతారు సార్ అంటే మీకు తెలుసు యూజ్డ్ ఎట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.
ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో పవర్ని ఎక్కడైతే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో అక్కడ వాడే ట్రాన్స్ఫార్మర్ని మనము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. అర్థమవుతుంది కదా సార్? మరి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ వాడతారు సార్ అంటే, పవర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఎట్ పవర్ జనరేషన్ అంటే జనరేటింగ్ స్టేషన్స్ దగ్గర వాడతారు, అండ్ పవర్ ట్రాన్స్మిషన్లో కూడా వాడతారు. జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్స్లో వాడేది మన పవర్ ట్రాన్స్ఫార్మరు, డిస్ట్రిబ్యూషన్లో మాత్రం వాడేది మన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మరు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, మరి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మరు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మరా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరా అని క్వశ్చన్ అడిగితే, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మోస్ట్లీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్సే సార్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ ఉండవు సార్ ఎక్కువగా, మోస్ట్లీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్సే. 33 kV నుంచి 11 kV కానీ, 11 kV నుంచి 6.6 kV కానీ, లేదంటే 11 kV నుంచి 430 volts కానీ, ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్లో స్టెప్ డౌన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మనకు తెలుసు. అదే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే సార్ జనరల్గా స్టెప్ అప్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే మనం పవర్ సిస్టమ్ జనరేషన్లో జనరేట్ చేసేదేమో 11 kV, కానీ ట్రాన్స్మిషన్లో ట్రాన్స్మిట్ చేసేదేమో 66 kV పైనే ఉంటాయి. 132 kV ట్రాన్స్మిషన్, 220 kV ట్రాన్స్మిషన్, ఇంకా 400 kV ట్రాన్స్మిషన్, 765 kV ట్రాన్స్మిషన్, ఈ విధంగా అయితే ఇక్కడ స్టెప్ అప్ అని పెట్టొచ్చు. అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో మన ట్రాన్స్మిషన్లో స్టెప్ డౌన్ కూడా చేస్తాం. పర్టికులర్గా స్టెప్ అప్ స్టెప్ డౌన్ చెప్పాల్సిన పని లేదు ఇక్కడ. కానీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే 90% స్టెప్ డౌనే చేస్తాము. ఇవి ఖచ్చితంగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్సే. అయితే ఇక్కడ పవర్ ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ సైడ్ ఉన్న వైండింగ్ స్టార్ అయి ఉండాలా డెల్టా అయి ఉండాలా అంటే, జనరల్గా స్టార్ అయినా ఓకే, డెల్టా అయినా ఓకే సార్. మనకు న్యూట్రల్ గ్రౌండింగ్ కావాలనుకున్నప్పుడు స్టార్ యూజ్ చేస్తాం, అదర్వైజ్ డెల్టా యూజ్ చేస్తాం. ట్రాన్స్మిషన్లో మోస్ట్లీ డెల్టానే ఉంటుంది సెకండరీ వైండింగ్. కానీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో మాత్రం ఈ సెకండరీ వైండింగ్ అనేది ఖచ్చితంగా ఏదై ఉండాలి సార్, స్టార్ విత్ న్యూట్రల్ గ్రౌండింగే అయి ఉండాలి. ఈ స్టార్ విత్ న్యూట్రల్ గ్రౌండింగ్ లేకపోతే ఏమవుతుంది సార్ అంటే, ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ కరెంట్స్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గరనే ఆగకుండా మన ఇళ్ళలోకి వచ్చి మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, మన ఇంట్లో ఉన్న టీవీ, కుక్కరు, వాషింగ్ మిషను అన్నీ షాక్ వస్తాయి, ఇన్సులేషన్ డ్యామేజ్ అవుతుంది, అన్నీ డ్యామేజ్ అవుతాయి. మీరు చాలాసార్లు చూసుంటారు విలేజ్లలో కూడా, ఎక్కడన్నా ఎర్తింగ్ ఫెయిల్ అయి ఉంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ కరెంట్స్ ఇంట్లోకి వచ్చి ఇంట్లో అన్నీ డ్యామేజ్ అవుతాయి. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రావద్దంటే సెకండరీ వైండింగ్ ఖచ్చితంగా న్యూట్రల్ గ్రౌండింగ్ అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా స్టార్ అనేది ఉండాలి. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఖచ్చితంగా డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మరే అయి ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ అనేది లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మరు, అండ్ ఇక్కడ లో పవర్ అప్లికేషన్స్కే వాడతాము. జనరల్గా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్లో వాడతాము. ఇది స్టెప్ అప్ స్టెప్ డౌన్ అని క్వశ్చన్ అడిగితే ఇది ఖచ్చితంగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరే సార్. ఇందులో జనరల్గా మనం డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్ వాడాలి, ఎందుకంటే సెకండరీ వైండింగ్ ఖచ్చితంగా స్టార్ విత్ న్యూట్రల్ గ్రౌండింగ్ అనేది ఉండాలి. ఇంతవరకు బాగా చెప్పారు సార్. మరి నెక్స్ట్, దేంట్లో లోడ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి సార్ అని క్వశ్చన్ అడుగుతాడు. లోడ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే, మన పవర్ ట్రాన్స్ఫార్మర్లో 24 hours ఇన్పుట్ కాన్స్టెంట్, 24 hours ఇన్పుట్ కాన్స్టెంట్ అండ్ 24 hours అవుట్పుట్ కూడా కాన్స్టెంట్ సార్. అక్కడ అవుట్పుట్ని మనం ఏం చేంజ్ చేయం ట్రాన్స్మిషన్లో జనరల్గా. కానీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తే మన ఇంటి దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మరు 24 hours ఇన్పుట్ కాన్స్టెంట్ ఉంటుంది సార్. ఇన్పుట్ ఏం చేంజ్ ఉండదు. కానీ చెప్పండి, కానీ ఇందులో అవుట్పుట్ అనేది డిపెండ్స్ ఆన్
అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ లోడ్. లోడ్ పైన డిపెండ్ అవుతుంది, లోడ్ సైకిల్ పైన డిపెండ్ అవుతుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లోడ్ ఎక్కువ ఉంటుంది, మధ్యాహ్నం తక్కువ ఉండొచ్చు. ఎండాకాలం అయితే మధ్యాహ్నం కూడా ఎక్కువ ఉండొచ్చు. మళ్ళీ ఈవినింగ్ అందరూ ఇంటికి వస్తారు కాబట్టి మళ్ళీ ఈవినింగ్ అన్నీ రన్ అవుతాయి కాబట్టి ఈవినింగ్ మళ్ళీ లోడ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నైట్ 10 తర్వాత లోడ్ తక్కువ ఉంటుంది. ఇలా లోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా సార్. లోడ్ చేంజ్ అవుతూ ఉంటే అప్పుడు అవుట్పుట్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ కాన్స్టాంట్ కానీ అవుట్పుట్ అనేది లోడ్ పైన డిపెండ్ అవుతుంది, అవుట్పుట్ అనేది లోడ్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అసలు లోడ్ చేంజెస్ లేదు కాబట్టి ఇక్కడ లోడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండవు. లోడ్ ఫ్లక్చువేషన్స్ వెరీ లెస్ ఆర్ జీరో అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ లోడ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది సార్. ఇక్కడ మోర్ లోడ్ ఫ్లక్చువేషన్స్, ఇక్కడ లోడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, లోడ్లో చేంజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకటి. దాని తర్వాత మరి ఎక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది సార్ అంటే దాని గురించి మాట్లాడే ముందు ఇక్కడ చిన్న పాయింట్ మాట్లాడదాం సార్. ఇక్కడ చిన్న పాయింట్, ఇక్కడ 24 అవర్స్ ఇన్పుట్ ఉంటుంది కాబట్టి 24 అవర్స్ ఐరన్ లాసెస్ ఉంటాయి. 24 అవర్స్ అవుట్పుట్ కూడా ఉంటుంది కాబట్టి 24 అవర్స్ కాపర్ లాసెస్ కూడా ఉంటాయి. ఏవి ఎక్కువ ఉండే ఛాన్సెస్ సార్ అంటే కాపర్ లాసెస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ సార్ అక్కడ. అయితే ఇక్కడ చూస్తే 24 అవర్స్ ఇన్పుట్ ఉంటుంది కాబట్టి 24 అవర్స్ ఐరన్ లాసెస్ ఉంటాయి. కానీ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ లోడ్ సైకిల్. అవుట్పుట్ అనేది 24 అవర్స్ ఫుల్ లోడ్లో ఉండదు, ఆఫ్ లోడ్లో ఉండొచ్చు, 10% లోడ్లో కూడా ఉండొచ్చు. నైట్ లోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, 100% ఎప్పుడూ ఉండకపోవచ్చు. అప్పుడు ఇక్కడ కాపర్ లాసెస్ కన్నా ఐరన్ లాసెస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది సార్. మనకు కాపర్ లాసెస్ ఎక్కువ ఉంటే మనం లోడ్ని అడ్జస్ట్ చేసుకొని కాపర్ లాసెస్ని అడ్జస్ట్ చేయొచ్చు. కాపర్ లాసెస్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఎట్లా అడ్జస్ట్ చేయొచ్చు? మనము లోడ్ చేంజ్ చేస్తే కాపర్ లాసెస్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి. కానీ ఇక్కడ ఐరన్ లాసెస్ని అడ్జస్ట్ చేయలేము మనము, ఐరన్ లాసెస్ని అడ్జస్ట్ చేయలేము. ఐరన్ లాసెస్ని తగ్గించడం కష్టం, ఒకసారి వస్తే ఇక తగ్గవు అవి. ఇక్కడ కాపర్ లాసెస్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి కాపర్ లాసెస్ని తగ్గించవచ్చు మనము. కానీ ఐరన్ లాసెస్ ఎక్కువ వస్తే వాటిని తగ్గించలేము. ఇక వాటిని తగ్గించడం అనేది కష్టం సార్. ఇక ఐరన్ లాసెస్ వచ్చినాయంటే ఇక అవి పోవు. ఒకవేళ ఐరన్ లాసెస్ని పొమ్మంటే ఏమంటాయి? ఐఎమ్ సారీ సార్, నేను కాన్స్టాంట్ లాసెస్ని నేను పోను సార్ అంటాయి అవి. అందుకనే ఇక్కడ ఐరన్ లాసెస్ ఎక్కువ రాకుండా మనం కంట్రోల్ చేయాలి. అందుకనే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కోర్ దేంతో తయారు చేస్తారు సార్ అంటే అమార్పస్ స్టీల్తో తయారు చేస్తారు. అమార్పస్ స్టీల్నే గ్లాసియస్ స్టీల్ అంటారు, గ్లాసియస్ స్టీల్ అంటారు. ఈ కోర్ని గ్లాసియస్ స్టీల్తో కానీ అమార్పస్ స్టీల్తో కానీ తయారు చేయడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఐరన్ లాసెస్ని కంట్రోల్ చేయొచ్చు, ఐరన్ లాసెస్ తక్కువ వచ్చేలాగా చేయొచ్చు. అంటే ఫైనల్గా ఐరన్ లాసెస్ తక్కువ ఉంటాయా, కాపర్ లాసెస్ తక్కువ ఉంటాయా అంటే ఐరన్ లాసెసే తక్కువ ఉంటాయి. ఆ విధంగానే మనం కోర్ని తయారు చేసినాము. మరి ఇక్కడ కోర్ దేంతో తయారు చేస్తారు సార్ అంటే ఇక్కడ కోర్ని సిఆర్జీఓ స్టీల్తో తయారు చేస్తున్నాం, సిఆర్జీఓ స్టీల్తో తయారు చేస్తున్నాం. అయినా సరే ఐరన్ లాసెస్ తక్కువ ఉంటాయి, కాపర్ లాసెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది 100% లోడ్లో ఉంటుంది. ఎప్పుడు ఇందులో లోడ్ తగ్గించడం పెంచడం ఉండదు, 100% లోడ్ దగ్గర ఉంటుంది. కానీ ఇది ఎప్పుడూ 100% లోడ్ దగ్గర ఉండదు కాబట్టి. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే ఇక్కడ ఐరన్ లాసెస్ ఎక్కువ రాకుండా అమార్పస్ స్టీల్తోని యూజ్ చేస్తున్నాం సార్. ఒకవేళ కాపర్ లాసెస్ ఎక్కువ వచ్చినా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐరన్ లాసెస్ ఆల్రెడీ తక్కువ వస్తున్నాయి, సో ఇక్కడ అడ్జస్ట్ చేయాల్సింది ఏం లేదు. లోడ్ని బట్టి మనం కాపర్ లాసెస్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకొక చిన్న డౌట్ సార్ నాకు, మరి ఇదే అమార్పస్ స్టీల్ ఇక్కడ కూడా వాడొచ్చు కదా సార్? ఐరన్ లాసెస్ ఇంకా తక్కువ వస్తాయి కదా, ఎఫిషియన్సీ ఇంకా ఎక్కువ వస్తుంది కదా. గుడ్ పాయింట్. కానీ ఈ అమార్పస్ స్టీల్కి బ్రిటిల్నెస్ చాలా ఎక్కువ. బ్రిటిల్నెస్ ఎక్కువ ఉంటే హై వోల్టేజ్ దగ్గర అది బ్రేక్ డౌన్ అవుతుంది.
హై వోల్టేజ్ దగ్గర అది బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రిటిల్నెస్ అంటే పెలసుదనము, దీనికి పెలసుదనం చాలా ఎక్కువ, అది బ్రేక్ డౌన్ అవుతుంది. అది బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ 33 kV వరకు బేర్ చేయగలుగుతుంది. 33 kV ఓకే, అంతకన్నా ఎక్కువ అయితే డ్యామేజ్ అవుతుంది. 66 kV వరకు వెళ్తే డ్యామేజ్ అవుతుంది. కానీ ఇది నువ్వు ఎంత వోల్టేజ్ వెళ్ళినా డ్యామేజ్ అవ్వదు. ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ CRGO స్టీల్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ అమార్పస్ స్టీల్ యూజ్ చేస్తున్నాం. రైట్ సార్. ఇప్పుడు జనరల్గా ఈ CRGO స్టీలులో ఫ్లక్స్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అమార్పస్ స్టీల్లో ఫ్లక్స్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. ఫ్లక్స్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటే హిస్టెరిసిస్ లాసెస్ తక్కువ ఉంటాయి, ఎడ్డీ కరెంట్ లాసెస్ కూడా తక్కువ ఉంటాయి. హిస్టెరిసిస్ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ తక్కువ ఉంటే ఐరన్ లాసెస్ కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు తెలుసు హిస్టెరిసిస్ లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Bmax హోల్ పవర్ 1.6, ఎడ్డీ కరెంట్ లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు B maximum స్క్వేర్. అమార్పస్ స్టీల్కి B maximum తక్కువ. B maximum తక్కువ ఉంటే హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ తగ్గుతే ఐరన్ లాసెస్ కూడా తగ్గుతాయి. అది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఐరన్ లాసెస్ ఎక్కువగానే ఉంటాయి. ఎంత ఎక్కువ ఉన్నా సరే కాపర్ లాసెస్ కన్నా తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఇది ఆల్వేస్ ఫుల్ లోడ్ దగ్గర ఆపరేట్ అవుతుంది, ఇది ఫుల్ లోడ్ దగ్గర ఆపరేట్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే సార్. ఇప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ వస్తుంది సార్ అంటే దీనికి నియర్లీ ఫుల్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేలాగా డిజైన్ చేస్తాం. ఎందుకంటే ఇది ఎప్పుడు ఫుల్ లోడ్లోనే ఆపరేట్ అవుతుంది కదా, అందుకే మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫుల్ లోడ్ దగ్గర వచ్చేలాగా తయారు చేస్తాం. మరి దీన్ని సార్ అంటే ఇది నియర్లీ ఆఫ్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వచ్చేలాగా మనం తయారు చేస్తాం. ఇందులో 50% ఆఫ్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది, ఇక్కడ 100% ఆఫ్ లోడ్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేర్చుకోలేక క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ సేమ్ రేటింగ్ తీసుకుంటే, సేమ్ రేటింగ్ పవర్ ట్రాన్స్ఫార్మర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే దేని యొక్క సైజ్ పెద్దగా ఉంటుంది అని అడిగినాడు అనుకోండి. సేమ్ రేటింగ్ అంటే సేమ్ పవర్ రేటింగ్ తీసుకుంటే మన పవర్ ట్రాన్స్ఫార్మర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో దేని సైజ్ పెద్దగా ఉంటుంది అంటాడు. లేదంటే రెండిట్లలో సేమ్ ఫ్లక్స్ తీసుకుంటే దేని యొక్క సైజ్ ఎక్కువ ఉంటుంది అంటాడు. ఫ్లక్స్ అంటే B maximum ఇంటూ ఏరియా. ఫ్లక్స్ కాన్స్టెంట్ ఉండాలి అంటున్నాడు. ఫ్లక్స్ కాన్స్టెంట్ ఉంటే ఇది ఏరియా పైన B maximum పైన ఆధారపడాలి. దీంట్లో B maximum ఎక్కువ, ఫ్లక్స్ కాన్స్టెంట్ ఉండాలి, B maximum ఎక్కువ అంటే దీంట్లో ఏరియా తక్కువ ఉండాలి, దీని సైజ్ తక్కువ ఉంటుంది, పవర్ ట్రాన్స్ఫార్మర్ సైజే తక్కువ ఉంటుంది. దీంట్లో ఫ్లక్స్ కాన్స్టెంట్ B maximum ఇంటూ ఏరియా. ఫ్లక్స్ కాన్స్టెంట్ ఉండాలంటున్నాడు. ఫ్లక్స్ కాన్స్టెంట్ ఉండాలి కానీ B maximum తక్కువ అన్నాము. B maximum తక్కువ ఉంటే ఏరియా ఎక్కువ ఉంటుంది, ఏరియా ఎక్కువ ఉంటే ట్రాన్స్ఫార్మర్ సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది డిప్లొమా లెవెల్లో అడిగే క్వశ్చన్. జూనియర్ లైన్మెన్ వాళ్ళకి ఇంతవరకు రాకపోయినా సరే ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ మీ మైండ్లో ఉంటే మంచిది. బీటెక్ లెవెల్లో అయితే ఇంత అడిగాడు సార్, మీరు ఈజీగా ఆన్సర్ చేసేవి సార్. ఇవన్నీ మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు, మీకు ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ ఉంటుంది. ఇక లాస్ట్ ఫైనల్ పవర్ ట్రాన్స్ఫార్మర్లో ఎఫిషియన్సీని పవర్ ఎఫిషియన్సీ అంటాము. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో ఎఫిషియన్సీని ఎనర్జీ ఎఫిషియన్సీ అంటాము. ఇది పవర్ ఎఫిషియన్సీ, ఇది ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇంకా ఈ ఎఫిషియన్సీని కమర్షియల్ ఎఫిషియన్సీ అంటాము. ఈ ఎఫిషియన్సీని ఏమంటారు సార్ అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటాము. ఇంకా ఈ ఎఫిషియన్సీని ఏమంటారు సార్ అంటే ఈ ఎఫిషియన్సీని పవర్ ఎఫిషియన్సీ, కమర్షియల్ ఎఫిషియన్సీ అండ్ ఇంకేమంటారు సార్
పవర్ ఎఫిషియన్సీ అండ్ కమర్షియల్ ఎఫిషియన్సీ అంటాము. ఈ ఎఫిషియన్సీకి ఇంకొక నేమ్ ఉంది సార్, ఆల్ డే ఎఫిషియన్సీ. ఈ ఎఫిషియన్సీని ఆల్ డే ఎఫిషియన్సీ, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటాం. ఈ ఎఫిషియన్సీని పవర్ ఎఫిషియన్సీ అండ్ కమర్షియల్ ఎఫిషియన్సీ అంటాం. మరి ఈ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా ఏంది సార్ అంటే, పవర్ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా ఏంది సార్ అంటే, అవుట్పుట్ ఇన్ కిలోవాట్స్ బై ఇన్పుట్ ఇన్ కిలోవాట్స్. అవుట్పుట్ ఇన్ కిలోవాట్స్ బై ఇన్పుట్ ఇన్ కిలోవాట్స్. మరి ఈ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా ఏంది సార్ అంటే, ఆల్ డే ఎఫిషియన్సీ అనండి సార్. దీన్ని ఈజీగా ఎనర్జీ ఎఫిషియన్సీ మీకు గుర్తుంటుంది. ఆల్ డే ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్ బై ఇన్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్. ఇన్పుట్ ఇన్ కిలోవాట్ అవర్స్ ఫర్ 24 hours. 24 hours. 24 hours అన్నాం కాబట్టి దీన్ని ఆల్ డే ఎఫిషియన్సీ అన్నాం. కిలోవాట్ అవర్స్ అన్నాం కాబట్టి దీన్ని ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నాం. ఇది కిలోవాట్స్ ఉంది కాబట్టి దీన్ని పవర్ ఎఫిషియన్సీ అన్నాం. పవర్ ఎఫిషియన్సీ, కమర్షియల్ ఎఫిషియన్సీ, ఆర్డినరీ ఎఫిషియన్సీ అని కూడా అనొచ్చు సార్. ఆర్డినరీ మీకు ఎక్కడ వాడడు, గుర్తుపెట్టుకోండి. పవర్ ఎఫిషియన్సీ, కమర్షియల్ ఎఫిషియన్సీ, ఆర్డినరీ ఎఫిషియన్సీ, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఆల్ డే ఎఫిషియన్సీ. ఆల్ డే ఎఫిషియన్సీ. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, ఆప్షన్ ఏ పవర్ ఎఫిషియన్సీ గ్రేటర్ దాన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఆప్షన్ బి పవర్ ఎఫిషియన్సీ లెస్ దాన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఆప్షన్ సి పవర్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఎనర్జీ ఎఫిషియన్సీ. ఆప్షన్ డి ఏ ఆర్ బి ఇట్లా ఇచ్చాడు అనుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు అనుకోండి. కింది వాటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. పవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా, ఎనర్జీ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుందా, రెండు సేమ్ ఉంటాయా అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఏది కరెక్ట్ ఆన్సర్ సార్ అంటే, ఏది కరెక్ట్ ఆన్సర్ సార్? ఆల్వేస్ పవర్ ఎఫిషియన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎల్లప్పుడూ కూడా పవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది ఎనర్జీ ఎఫిషియన్సీ కన్నా. ఆల్ డే ఎఫిషియన్సీ కన్నా పవర్ ఎఫిషియన్సీయే ఎక్కువ ఉంటుంది. ఇది మనకు లాస్ట్ టైం జేఎల్ఎంలో అడిగిన క్వశ్చన్ సార్. ఇది ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ సార్. ఇలా పవర్ ట్రాన్స్ఫార్మర్కి, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి మధ్యలో డిఫరెన్సెస్ చెప్పినాను. ఏంటిది? లో వోల్టేజ్ అప్లికేషన్స్, లో పవర్ అప్లికేషన్స్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలో వాడతాం. ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరు. ఇందులో సెకండరీ వైండింగ్ స్టార్ విత్ న్యూట్రల్ గ్రౌండింగ్ అనేది ఉండాలి. తర్వాత ఇక్కడ 24 hours ఇన్పుట్ సేమ్ ఉంటుంది, కానీ అవుట్పుట్ అనేది లోడ్తో పాటు చేంజ్ అవుతుంది. అంటే చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లోడ్ అనేది బాగా చేంజ్ అవుతుంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కోర్ అనేది అమార్పస్ స్టీల్తోని తయారు చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఐరన్ లాసెస్ని కంట్రోల్ చేయడానికి. అంటే అమార్పస్ స్టీల్కి ఫ్లక్స్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఫ్లక్స్ డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ లోడ్ దగ్గర వచ్చేలాగా మనం తయారు చేస్తాము. ఇక్కడ ఎఫిషియన్సీని ఎనర్జీ ఎఫిషియన్సీ అని, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అని, ఆల్ డే ఎఫిషియన్సీ అని అంటాము. ఇది టైం పైన డిపెండ్ అవుతుంది, ఇది టైం పైన డిపెండ్ అవ్వదు. ఇండిపెండెంట్ ఆన్ టైం, టైం పైన ఆధారపడదు. డిపెండ్స్ ఆన్ టైం, ఇది టైం పైన ఆధారపడుతుంది. డిపెండ్స్ ఆన్ టైం, టైం పైన ఆధారపడుతుంది, ఇది టైం పైన ఆధారపడదు. ఇలాంటివి సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి సార్. మీరు కన్ఫ్యూజ్ లేకుండా బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా బాగా ఎగ్జామ్ రాయొచ్చు. లాస్ట్ క్లాస్లో ఆటో ట్రాన్స్ఫార్మర్కి అండ్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్కి చెప్పుకుందాం. ఇందులోనేమో పవర్ ట్రాన్స్ఫార్మర్కి, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి చెప్పుకుందాం. కరెంట్ ట్రాన్స్ఫార్మర్కి, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్కి మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈరోజు కరెంట్ ట్రాన్స్ఫార్మరు, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మరు, ఇక్కడ ఇది ఆప్షన్ ఏ స్టెప్ అప్, ఆప్షన్ బి స్టెప్ డౌన్. ఇవి రెండింటినీ మ్యాచ్ చేయండి. ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ 1A 2B, ఆప్షన్ బి 1B 2A, ఆప్షన్ సి
1A 2A, ఆప్షన్ డి 1B 2B. ఇది మ్యాచ్ చేసి నాకు కామెంట్ చేయండి ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అనేది స్టెప్ అప్పా స్టెప్ డౌనా, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది స్టెప్ అప్పా స్టెప్ డౌనా, ఇది మ్యాచ్ చేసి నాకు ఆప్షన్ ఏదో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి మీరు కామెంట్లో. ఓకే, బాగా ప్రిపేర్ అవుతుందా అనుకుంటున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయొద్దు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా, నో డౌట్. నోటిఫికేషన్ పైన ఇంకా పక్కన పెట్టేసి ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. బాగా ప్రిపేర్ అవ్వండి. వన్స్ నోటిఫికేషన్ వస్తే దాంట్లో మీ నేమ్ ఉండాలి, ఆ విధంగా ఫిక్స్ అవ్వండి. రైట్ సార్, విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్, వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.